ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్ట్ 23 మంది నిందితులకు భారీ ఊరట కలిగించింది. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి ఇప్పుడు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే న్యాయం గెలిచింది అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఇక సత్యమేవ జయతే అంటూ కవిత కూడా ట్వీట్ చేశారు. సో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్ను డిశ్చార్జ్ చేసింది రౌస్ ఎవెన్యూ సిబిఐ కోర్ట్. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం సహా 5గురిని గతంలోనే జైల్లో పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ కేసు, అందులోనూ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 23 మంది నిందితులను విముక్తి చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ దీనికి సంబంధించి తీర్పును కూడా ఇచ్చారు. సిబిఐ తీర్పులో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని రౌస్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల ఛార్జ్ షీట్లో సాక్ష్యాలతో మద్దతు లేని అంశాలు ఉన్నాయంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. సిబిఐ చేసినటువంటి ఛార్జ్ షీట్లో మిస్లీడింగ్ అవర్మెంట్స్, అంతర్గత విరుద్ధతలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియాపై ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని, అరెస్ట్ చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని రౌస్ ఎవెన్యూ కోర్టు అభిప్రాయపడింది. వీరితో పాటుగా ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి కుల్దీప్ సింగ్ పై కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైనటువంటి విచారణకు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుమారు 530 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అలాగే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుమారుగా 156 రోజుల పాటు జైల్లో గడిపారు. దీంతో పాటుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా గతంలో దాదాపుగా 6 నెలల పాటు జైల్లోనే గడిపి వచ్చారు. 2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సిబిఐ, ఈడీ దర్యాప్తు అయితే ప్రారంభమైంది. పాలసీ ద్వారా ప్రైవేటు సంస్థలకు అనిశ్చిత లాభాలు కల్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఈ కీలక పరిణామం, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామంతో కేజ్రీవాల్, సిసోడియాలకు భారీ ఊరట లభించినట్టుగా అయింది. ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కోర్టు న్యాయం గెలిచిందని మాజీ సీఎం కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు అనేది చాలా కీలకంగా మారింది. 23 మందికి కూడా ఇప్పుడు ఊరట లభించింది. 23 మందికి సంబంధించినటువంటి ఈ ఊరట వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అవినీతి పరుడను కాను అని స్పష్టం చేస్తూనే తనతో పాటుగా మనీష్ సిసోడియా నిజాయితీ గలవారని కోర్టు పేర్కొన్నట్లుగా తెలిపారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు కేజ్రీవాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ కుట్రలకు సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసులోనే విముక్తి లభించినటువంటి, ఊరట లభించినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఇప్పటికైతే సత్యమేవ జయతే అనేటువంటి ట్వీట్ చేయడంతో పాటుగా మరి కొద్దిసేపట్లో ఆయన కవిత మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటిదాకా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు గోరంట్ల, బినయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, పంకజ్ భట్నాగర్, సి అరవింద్, యోగేష్ గుప్తా, సందీప్ గుప్తా, చన్ప్రీత్ సింగ్, ఆశీష్ కుమార్, ఇలా 23 మందికి అయితే మద్యం కేసుకి సంబంధించి ఊరట లభించింది. ఇప్పటిదాకా ఈ కేసులో జైల్లో ఉండి వచ్చిన వారందరూ కూడా కేవలం రాజకీయ ప్రేరేపితంగా, కుట్రపూరితంగా మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కాబట్టి కీలకమైనటువంటి ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ ఊరట లభించడం, రౌస్ ఎవెన్యూ కోర్ట్ దీనికి సంబంధించి
క్లీన్ చిట్ ఇవ్వడం అనేది గతంలోనే ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు క్లీన్ చిట్ లభించడంతో తప్పుడు ప్రచారం చేశారు అనేటువంటి ఆరోపణలతో పాటుగా రాజకీయంగా కూడా కుట్ర జరిగింది, లిక్కర్ పాలసీలో ఎలాంటి స్కామ్ జరగలేదు, అభియోగాలన్నీ ఆధార రహితము అంటూ స్పష్టం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఆరోపణలు చేసిన వాళ్ళకి ఇది ఒక ఎదురు దెబ్బగా తగిలిందనే రాజకీయ విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒక దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ కేసులో క్లీన్ చిట్ లభించడం మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జేబు సంస్థలుగా సిబిఐని, ఈడీని కేంద్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటోంది అనడానికి ఇది ఇంకొక ఉదాహరణగా ఇప్పటికీ భారీ ఊరట లభించినటువంటి 23 మంది అయితే చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్ట్ 23 మంది నిందితులకు భారీ ఊరట కలిగించింది. ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి ఇప్పుడు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే న్యాయం గెలిచింది అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఇక సత్యమేవ జయతే అంటూ కవిత కూడా ట్వీట్ చేశారు. సో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్ను డిశ్చార్జ్ చేసింది రౌస్ ఎవెన్యూ సిబిఐ కోర్ట్. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం సహా 5గురిని గతంలోనే జైల్లో పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ కేసు, అందులోనూ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 23 మంది నిందితులను విముక్తి చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ దీనికి సంబంధించి తీర్పును కూడా ఇచ్చారు. సిబిఐ తీర్పులో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని రౌస్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల ఛార్జ్ షీట్లో సాక్ష్యాలతో మద్దతు లేని అంశాలు ఉన్నాయంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. సిబిఐ చేసినటువంటి ఛార్జ్ షీట్లో మిస్లీడింగ్ అవర్మెంట్స్, అంతర్గత విరుద్ధతలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియాపై ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని, అరెస్ట్ చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని రౌస్ ఎవెన్యూ కోర్టు అభిప్రాయపడింది. వీరితో పాటుగా ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి కుల్దీప్ సింగ్ పై కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైనటువంటి విచారణకు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుమారు 530 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అలాగే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుమారుగా 156 రోజుల పాటు జైల్లో గడిపారు. దీంతో పాటుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా గతంలో దాదాపుగా 6 నెలల పాటు జైల్లోనే గడిపి వచ్చారు. 2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సిబిఐ, ఈడీ దర్యాప్తు అయితే ప్రారంభమైంది. పాలసీ ద్వారా ప్రైవేటు సంస్థలకు అనిశ్చిత లాభాలు కల్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఈ కీలక పరిణామం, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామంతో కేజ్రీవాల్, సిసోడియాలకు భారీ ఊరట లభించినట్టుగా అయింది. ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కోర్టు న్యాయం గెలిచిందని మాజీ సీఎం కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు అనేది చాలా కీలకంగా మారింది. 23 మందికి కూడా ఇప్పుడు ఊరట లభించింది. 23 మందికి సంబంధించినటువంటి ఈ ఊరట వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అవినీతి పరుడను కాను అని స్పష్టం చేస్తూనే తనతో పాటుగా మనీష్ సిసోడియా నిజాయితీ గలవారని కోర్టు పేర్కొన్నట్లుగా తెలిపారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు కేజ్రీవాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ కుట్రలకు సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసులోనే విముక్తి లభించినటువంటి, ఊరట లభించినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఇప్పటికైతే సత్యమేవ జయతే అనేటువంటి ట్వీట్ చేయడంతో పాటుగా మరి కొద్దిసేపట్లో ఆయన కవిత మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటిదాకా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు గోరంట్ల, బినయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, పంకజ్ భట్నాగర్, సి అరవింద్, యోగేష్ గుప్తా, సందీప్ గుప్తా,
చన్ప్రీత్ సింగ్, ఆశిష్ కుమార్ ఇలా 23 మందికి అయితే మద్యం కేసుకి సంబంధించి ఊరట లభించింది. ఇప్పటిదాకా ఈ కేసులో జైల్లో ఉండి వచ్చిన వారందరూ కూడా కేవలం రాజకీయ ప్రేరేపితంగా, కుట్రపూరితంగా మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కాబట్టి కీలకమైనటువంటి ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ ఊరట లభించడం, రౌస్ ఎవెన్యూ కోర్ట్ దీనికి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది గతంలోనే ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు క్లీన్ చిట్ లభించడంతో తప్పుడు ప్రచారం చేశారు అనేటువంటి ఆరోపణలతో పాటుగా రాజకీయంగా కూడా కుట్ర జరిగింది, లిక్కర్ పాలసీలో ఎలాంటి స్కామ్ జరగలేదు, అభియోగాలన్నీ ఆధార రహితము అంటూ స్పష్టం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఆరోపణలు చేసిన వాళ్ళకి ఇది ఒక ఎదురు దెబ్బగా తగిలిందనే రాజకీయ విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ కేసులో క్లీన్ చిట్ లభించడం మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జేబు సంస్థలుగా సిబిఐని, ఈడీఏని కేంద్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటోంది అనడానికి ఇది ఇంకొక ఉదాహరణగా ఇప్పటికీ భారీ ఊరట లభించినటువంటి 23 మంది అయితే చెప్తున్నారు.